వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనోహరాబాద్ లో రైతులను ముంచిన వాన, కొట్టుకుపోయిన రోడ్డుపై ఆరబోసిన ధాన్యం. అమరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలి, అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మహబూబాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెలు తొలగింపు, పెట్రోల్ పోసుకొని ఒకరు ఆత్మహత్య యత్నం. టీడీపీ నాయకుడు పీరా గోవింద్ ఒక 420, వైసీపీ నాయకుడు బొడ్డెడ ప్రసాద్ ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా మనోహరాబాద్ లో రైతులను వాన నిండా ముంచేసింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ధాన్యం అంతా కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేకపోవడంతో రైతులు రోడ్డుపైనే ఆరబెట్టారు. పక్కనే ఉన్న కాలువలోకి ధాన్యం అంతా కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులు పురోగతిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో తుది దశ పనుల్లో వేగం పెంచాలని అధికారులను వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను పొద్దున్నే రెవెన్యూ మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులతో గుడిసె వాసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇక్కడి నుంచి వెనుతిరిగి పోవాలంటూ గుడిసె వాసుడు వేణు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని బలవంతంగా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుడిసెలను తొలగిస్తున్న అధికారులను గుడిసెవాసులు అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు పీరా గోవింద్ ఒక 420 అని అతడి చరిత్రను అందరికీ అంటగడుతున్నారని వైసీపీ నాయకుడు బొడ్డెడ ప్రసాద్ ఆరోపించారు. విజయ రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విసన్నపేట భూముల్లో ఎక్కడా అవినీతి లేదన్నారు. జీరాయితీ భూములను ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే దానిని మంత్రి అమర్నాథ్ కు ఆపాదించడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా తనను మంత్రికి బినామీగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీలా గోవింద్ భూ కబ్జా చరిత్రను అందరికీ అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో మాజీ శాసనసభ్యులు ఏ రకంగా అబద్ధాలు ఆడారు, అదే రకంగా కొత్త అబద్ధాలు తెర మీద తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అనకాపల్లి ప్రజలకి వాస్తవాలు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాపై ఉంది. కాబట్టి ఈరోజు మేము ముందు కూర్చున్నాం. గతంలో చెప్పినప్పుడు కూడా ఒక సందర్భంలో మీకు చెప్పాం, దీని మీద పదే చర్చ జరగడం అనవసరం. అనకాపల్లి లాంటి ప్రెస్ క్లబ్ ఉంది, ఇక్కడ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిజం ఉంటే ఖచ్చితంగా మేము ఏ సెక్షన్ అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది సరికదా, ప్రతిసారి వింటున్నారు కాబట్టి ఏదో ఒక అబద్ధాన్ని పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాళ్ళ పార్టీ కింద స్థాయి నాయకుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పని చేస్తున్నారో అదే పని అనకాపల్లి కూడా ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా, ఇటువంటి మోసగాడు మాయలోడు మాటలు నమ్మి మరొకసారి అనకాపల్లి ప్రజలు మోసపోతారని నేనైతే అనుకోవట్లేదు. ఈ ల్యాండ్కి సంబంధించి ఇదే చివరి వివరణ. ఎందుకంటే పదే మీరు కూడా మీకు తెలిసినప్పుడు కూడా మళ్ళీ పదే మీరు కూడా ఎవరైనా రాజకీయ ఆరోపణ చేసినప్పుడు అది మీరు మీ బాధ్యతగా మీరు ప్రచురిస్తున్నారు. కాబట్టి ఖండించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారో బయ్యవరం ల్యాండ్స్ 1979లో అప్పటి ప్రభుత్వం, అప్పటి తహసీల్దారు ఈ భూమి పలానా రైతులదని చెప్పేసి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీస్, జిరాయితీ భూమి అని చెప్పించిన ప్రొసీడింగ్స్ కాపీస్. అదేవిధంగా 31/7/2002లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రంగుబోలు గడ్డ రిజర్వాయర్కి 47 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకొని, ప్రభుత్వ భూమి అయితే డబ్బు ఎందుకు ఇస్తారు?
25,77,637 రూపాయలు. సుమారు 40 మంది రైతులు భూములు, 33 మంది రైతులు అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ముసలి చనిపోయారు, వాళ్ళ పిల్లలతో కలిపితే ఇప్పుడు 80 మంది అయ్యారు. ఈ 33 మంది ఒరిజినల్ రైతులు. ఈ భూములు ఎవరి భూమి ఎంతని ఇదే పేలాగో ఉంది 2017లో తయారు చేసిన రికార్డు ఇది. మరి అందులోని ఈ రోజుకి అదే రైతులు ఉన్నారు. అందులో కొంత 100 ఎకరాలు పైబడి కొనుగోలు జరిగాయి. భూమి జిరాతి భూమితో అమ్ముకోవడానికి ఆ జిరాతి భూమితో రైతులకు హక్కు అది. అందులో కొంతమంది రైతులు అమ్ముకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు. ఈ మధ్య కొనుక్కోవడం జరగలేదు, గత 20 సంవత్సరాలు బట్టి కొనుగోలు జరుగుతుంది. స్కీజోప్రీనియా అనేది ఓ మానసిక వ్యాధి అని విశాఖపట్నం ఓం ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ ఎన్ఎల్ శంకర్ శాస్త్రి, సుస్మిత గాజుల వెల్లడించారు. ఎంవిపి కాలనీ సెక్టర్ 1లో గల ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ వ్యాధిగ్రస్తులు వెంటనే మానసిక వైద్యుడిచ్చే చికిత్స తీసుకోవాలని సూచించారు. వీరిలో ఎక్కువగా నెగిటివ్ లక్షణాలు ఉంటాయన్నారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడం, నలుగురిలో కలవకపోవడం, అందరూ తన గురించే మాట్లాడుతారని అనుకుంటారని తెలిపారు. ప్రపంచ స్కీజోప్రీనియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ ఆసుపత్రిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ శిబిరంలో ముందు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అందరికీ రాదండి, కేవలం ఒక 10 నుండి 15% మంది వాటికే వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులకు ఉంటే ఇంకా ఎందుకు వస్తుంది? చాలా వరకు కారణాలు తెలియకపోవచ్చు, లేదా మందుకి, మత్తు పదార్థాలకి, పర్టికులర్గా గంజాయికి అలవాటు పడిపోయిన వ్యక్తులకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా లేదా పుట్టుకతో ఏదైనా బ్రెయిన్కి డ్యామేజ్ జరిగిన, బ్రెయిన్లో ఉన్న ఏదో రసాయనాలు, పేరు డోపమిన్ అంటారు, సెరటోనిన్ అంటారు, అటువంటి రసాయనాలు హెచ్చుతగ్గులు అవటం వలన ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అనేది సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. దాంట్లో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ అయింది. చాలా రకాలుగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. మొట్టమొదటిగా మనం ఇచ్చేది మందులు. అందులో యాంటీసైకోటిక్స్ అంటామండి. అది మందులతో చాలా వరకు నయం చేయొచ్చు. ఎందుకు నయం అవ్వదు అంటే స్కిజోఫ్రెనియా అనేది ఒక మానసిక జబ్బు అని తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల చిల్లంగి పెట్టారు, లేదంటే చేతపడి చేశారు అని చెప్పి తావిత్తులు కట్టించుకోవడానికి వెళ్ళటం, పూజలకు వెళ్ళటం, దీనివల్ల సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చే సమయం చాలా వృధా అయిపోతుంది. సంవత్సరం డిలే అవ్వటం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినా సరే డాక్టర్ దగ్గరికి రాదు. అది రాకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే చేసే చికిత్స అనేది పెరుగుతుంది, రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. డ్యూరేషన్ ఆఫ్ అన్ట్రీటెడ్ సైకోసిస్ అంటామండి. ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బాగా మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ఎంత దూరం అయితే అంత. ఓం హాస్పిటల్లో ఫ్రీ ఓపీ కండక్ట్ చేస్తున్నామండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎవరు వచ్చినా వారికి ఫ్రీగా ఓపీ చూడబడుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ శంకర్ శాస్త్రి, మానసిక వైద్య నిపుణుని, హోమ్ హాస్పిటల్. ప్రతి సంవత్సరం మే 24వ తేదీని వరల్డ్ స్కిజోఫ్రీనియా డేగా ప్రపంచమంతటా స్మరించుకుంటారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక రోగం. ఈ యొక్క స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక రోగం మీద అవగాహన పెంచడానికి, అలాగే దీనికి ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంది, అలాగే దీని మీద అపోహలు, వివక్షత అంటే స్టిగ్మా ఏదైతే ఉందో వాటిని తగ్గించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇలా ఒక తేదీ మే 24వ తేదీని మనం ఒక స్కిజోఫ్రీనియా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ స్కిజోఫ్రీనియా అనేది ఏదైతే ఉందో అది ఒక దీర్ఘకాలిక మానసిక రోగం. దీని యొక్క లక్షణాలు 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు, అంటే అందులో డెల్యూజన్స్ అంటే అనుమానాలు, నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారు, నన్ను చంపేస్తారు, నన్నే ఫాలో అవుతున్నారు, నేను తినే అన్నంలో మందు కలిపారు, సీసీటీవీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నా నాతో పాటే వస్తున్నారు. ఇలాంటి అనుమానాలు, అకారణంగా వచ్చే అనుమానాలు, ఏ కారణం లేకుండా. దాంతోపాటు హాలుసినేషన్స్ అంటారు, అంటే ఏమీ లేకుండానే ఎవరో చెవిలో ఏదో మాట్లాడుతున్నట్టుగా మాటలు వినపడటం, తనలో తాను మాట్లాడుకోవడం, తనలో తాను నవ్వుకోవడం, అక్కడ ఎవరూ లేకుండానే ఎవరో ఉన్నారు, వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పడం, అలాగే వాళ్ళు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అనుకున్నవి ఎదుటి వాళ్ళకి తెలిసిపోతున్నాయి అని చెప్పడం. ఇలాంటి లక్షణాలని పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు. అలాగే ఇంకో రకమైన సిమ్టమ్స్ ఏంటంటే నెగిటివ్ సిమ్టమ్స్ అంటారు. వీటిలో పనిచేసే ఆసక్తి తగ్గిపోవటం, మోటివేషన్ తగ్గిపోవటం,
జనాలతో మాట్లాడాలి అనే మోటివేషన్ తగ్గిపోవటం, సెల్ఫ్ కేర్ అంటే ఉదయం లేచి బ్రష్ చేసడం, స్నానం చేయడం, తనంతట తాను రెడీ అవ్వడం, ఇలాంటి బేసిక్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడం, అంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. మూడో రకంది ఏంటి అంటే కాగ్నిటివ్ సిమ్టమ్స్, అంటే ఏ పని చేయడానికి ఆసక్తి లేకపోవడం, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత లేకపోవడం, అంటే ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అంటారు, అంటే ఒక ప్రాబ్లం వచ్చిన దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలోని సీతారామ టెంపుల్లో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నామ నాగేశ్వరరావు రానున్నారు. 3 రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల 5.6 గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ధ్వజస్తంభానికి సీతారామ లక్ష్మణ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు. అనేటువంటి రాత్రి నుండి సంహారం చేసిన తర్వాత దేవతలందరూ కూడా అమ్మవారిని సూర్యాక్షిదేవి అనుకుంటూ పిలుచుకుంటూ ఉన్నారట. గట్టిగా చెప్పాలమ్మా, మేము గట్టిగా చెప్తుంది. దశానామం 141వ శ్లోకం కావాలంటే చూసుకోండి. నామ నారాయణ ప్రేతానంద విద్య అనటేశ్వరి అంటే అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క నామం ఎక్కడైతే వినబడుతుందో నామ పారాయణ గ్రామం మాజీ సర్పంచ్ చాగన్ మధుసూదనరావుని ఇక్కడ గ్రామం తరఫున రామాలయం కట్టదలుచుకొని గ్రామస్తులంతా ఏకీభావంతో రామాలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ చాలా ఖర్చు కూడా వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ఉపేందర్ రెడ్డి గారు అన్నదానం కింద కూడా మాకు అన్నదానం కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరుగుతున్నది. ఆయన ఖర్చు మొత్తం భరించుతున్నది. మాకు చాలా ఎమ్మెల్యే గారికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. ప్రత్యేకంగా రేపు 25 గంటలకు విగ్రహ ప్రతిష్టలు ధ్వజస్తంభం ప్రతిష్ట ఉన్నది. దాంతోపాటు ముత్యాలమ్మ కూడా గుడి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహాలు మొత్తం ఒకే మొత్తం 8 గంటలకి ప్రారంభం అవుతాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో ఏడీఏ వీణా పట్టణ సిఐ సీను ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. భైంసా పట్టణంలోని పలు గ్రామాలలో రూరల్ సిఐ చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ వీణా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు తీసుకునే ముందు అవి నకిలీవా అసలువా అని తెలుసుకొని తీసుకోవాలని రైతులకు సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం వస్తే పోలీసులకైనా లేక అగ్రికల్చర్ అధికారులకైనా తెలియజేయాలన్నారు. రైతులు ఖరీదు చేసిన ప్రతి దానికి రసీదు ఇవ్వాలని దుకాణ యజమానులకు ఆదేశించారు. ఏడీఏ వెంట భైంసా ఏవో రామచంద్ర నాయక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు మంచి చేయాలని ఉద్దేశంతో రైతులు ఎవరు కూడా నాకు నష్టపోతున్న ఉద్దేశంతో ఇట్లా ప్రభుత్వానికి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు అన్ని చెక్ చేస్తున్నాం. ఇది కూడా మీకు అందరికీ రైతులకు చెప్పండి, ఇట్లా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సింగరేణి సహకారంతో నూతన కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని మంతని డివిజన్ విద్యుత్ ఆపరేషన్ డిఈ శ్రీరాములు, కన్స్ట్రక్షన్స్ డిఈ జూపల్లి రామచంద్రరావు, ఎంఆర్టీ డిఈ బాలయ్య తెలిపారు. రత్నాపూర్లో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ పనులను వారు పరిశీలించారు. సింగరేణి సంస్థ R&R కాలనీలో 4.19 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రత్నాపూర్ పన్నూరు గ్రామంలో విద్యుత్ సమస్యను తీర్చడానికి 3 ఫీడర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో ఈ సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తామని తెలిపారు.
నెల్లూరు ఎన్టీఆర్ నగర్ సమీపంలో హైవేపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీలు ఢీకొన్నాయి. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరికి కాలు విరగడంతో అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. హైవేపై రోడ్డుకి అడ్డంగా లారీలు ఉండటంతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. మీరు బండి నడిపితే మీరు టైర్స్ ఉంటారు చూసుకోండి, మార్కింగ్ కదా టైర్ మార్కింగ్ చూసుకోండి. సింగిల్ డ్రైవర్ తగలట్టారు బండి మీద, డబుల్ డ్రైవర్ కాదు మీరు యాక్సిడెంట్ మీరు నడిపితే అక్కడ టైర్స్ మార్కింగ్ ఎక్కడ మీరు బండి ఆపారు. మీరు ఇక్కడ హైవేలు ఆపకూడదు బండి మీరు. ఆడ అమాయకుడు చేసి 4 తింగలు చెప్పారు కొడతారు మీరు. అదే తప్పు ఉందంటే అదే తప్పు ఉంది, తప్పు మీదే మొత్తం. నిర్మల్ జిల్లా బైంసాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మూతోల్ బీజేపీ నాయకులు బద్దం భోజిరెడ్డి హాజరై పార్టీ బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిసింది. హైదరాబాద్ చంపాపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని వీక్షించారు. అనంతరం బీజేపీలోని పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఎంపీ శ్రీ సోయం బాబురావు గారికి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కేంద్ర పార్టీ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ ఆచార్య గారు కూడా బయట వాళ్ళందరికీ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. Suprajo
భూషిత సుమదన శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదావరద మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మా మహిళల కొరకు వాళ్ళ ఆత్మరక్షణ కొరకు కరాటే బాక్సింగ్ లాంటి ట్రైనింగ్ శిక్షణ తరగతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. చదువుకున్న యువకులు ఉన్నారు. ఆ యువకుల కొరకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము మరియు మా స్వయం బాపురావు గారి నాయకత్వంలో ముద్దుబిడ్డ ఆదిలాబాద్ ఎంపీ అయినటువంటి స్వయం బాపురావు గారు మరియు జ్ఞాన మహేష్ గారు, జిల్లా సహాయ ఇన్ఛార్జ్ గారు, తర్వాత పెడిపెడి గంగాధర్ గారు వీరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనోహరాబాద్ లో రైతులను ముంచిన వాన, కొట్టుకుపోయిన రోడ్డుపై ఆరబోసిన ధాన్యం. అమరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలి, అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మహబూబాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెలు తొలగింపు, పెట్రోల్ పోసుకొని ఒకరు ఆత్మహత్య యత్నం. టీడీపీ నాయకుడు పీరా గోవింద్ ఒక 420, వైసీపీ నాయకుడు బొడ్డెడ ప్రసాద్ ఆరోపణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.